నమస్తే జగనన్న. ఈరోజు ఈరోజు పేదల సొంతింటి కల నెరవేర్చడానికి విచ్చిన మన కాకినాడ జిల్లా సామలకోట మండలానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జగనన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. నా పేరు బోలా కుమార్ అన్న. నాది వేట్లపాలెం. సామలకోట హైవేలో నాకు సెంటున్నర స్థలం ఇచ్చావన్నా. ఆ సెంటున్నర స్థలం నేను ఒంటరి మహిళనన్నా. నేను ఆ సెంటున్నర స్థలం 10 లక్షల పైనే ఖరీదుదన్నా. నా ఊహకు అందలేని డబ్బన్నా. ఎందుకంటే నేను ఒంటరి మహిళను. నేను ఇల్లు కట్టుకున్నంత స్థాయిలో లేనిదాన్ని. అలాంటి ఈరోజు చక్కని ఇల్లు కట్టుకున్నానన్నా నీ దయ వలన. ఆ ఇల్లే కదన్నా నాకు కుళాయి, ఇంటింటా కుళాయి ఇచ్చేవన్నా, రోడ్లు వేయించేవన్నా, వీధి లైట్లు వేయించేవన్నా. ఎన్ని సౌకర్యాలతో నా కాలనీ చాలా అందంగా ఉంది జగనన్న. అంతేకాదన్నా, నేను ఎప్పుడు ఒక చింతపడేదాన్ని. గత ప్రభుత్వంలో అన్నా నేను మీటింగులకి ఎక్కడ స్థలం ఇస్తారంటే అక్కడికి పిచ్చిదానిలా పని మానేసుకుని తిరిగిదానన్నా. కానీ నిరాశతో ఇంటికి వచ్చేదాన్ని. చాలా బాధపడేదాన్ని నేను ఎప్పటికన్నా ఇల్లు కట్టుకుంటానని. ఎందుకంటే నేను ఎవరి సహాయం లేదనన్నా. అలాంటిది ఈరోజు నా ఇల్లు కట్టుకోవడమే కాదన్నా, నా ఇల్లు చాలా అందంగా కట్టుకున్నానన్నా. అందరూ కూడా ఒక ఒంటరి మహిళ ఇంత అందంగా కట్టుకుందని ఆశ్చర్యపోతున్నారన్నా. అన్నా అంతేకాదన్నా, నా అకౌంట్లో 1,80,000 రూపాయలు 2 విడతల కింద నేరుగా నా అకౌంట్గా వేసామన్నా. ఒకప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. అలాంటిది నేరుగా మా అకౌంట్లో వేస్తున్నామన్నా. అంతేకాదన్నా, నాకు 2 పిల్లలన్నా, పాప బాబు. నేను చదువుకునే టైంలో అన్నా, నేను 8వ తరగతి చదువుకున్నానన్నా. నేను చదువుకునే టైంలో నాకు ఇంగ్లీష్ తెలియదన్నా అన్న. అలాంటిది నా పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చక్కని యూనిఫామ్, చక్కని బట్టలు వేసుకుని చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేను ఒక తల్లిగా ఎంత ఆనందపడుతున్నానంటే అన్న, నాకు జరగని సంతోషం నా పిల్లలకు జరుగుతుందన్న. నేను ఎప్పుడూ ఒకటే అనుకునేదానన్నా, నాకు ఎలాగో ఇంగ్లీష్ రాదు, నా పిల్లలకి ఇలాంటి పరిస్థితి అని అనుకున్నాను. ఇప్పుడు నా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అన్నా నేను తల్లిగా ఎంతో సంతోషపడుతున్నానన్నా. ఇదంతా నీ దయ అన్నా. అంతేకాదన్నా, మా నాన్నగారికి హెల్త్ బాగోపోతే ఆరోగ్యశ్రీ కార్డు అట్టుకెళ్ళగానే వైద్యం చేశారు. ఈరోజు మా నాన్నగారు ప్రాణాలతో హాయిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో అన్నా 200కి పెన్షన్కి వెళ్ళినప్పుడు ఉదయం 5 గంటలకు వెళ్తే మనీ 1 గంట వరకు తిరిగి వచ్చేవారు కాదు. ఎంతో నలిగిపో వచ్చేవారన్న. అలాంటిది ఈరోజు సూర్యుడు రాకముందే మీరు పంపించిన వాలంటీర్లు మా ఇంటికి వచ్చి మా గుమ్మం తట్టి 2,750 రూపాయలు మా చేతిలో పెడుతున్నారన్నా. అవి ఆర్థికంగా నాకు ఎంతో సహాయపడుతున్నాయన్నా. అన్నా, ఇన్ని మేలు చేసి నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలన్నా. ఒక ఇంటి ఆడబడుచుగా చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నా. జై జగనన్న. థ్యాంక్ యూ. మహిళా సాధికారత ఉండాలన్న లక్ష్యంతో పేద అక్క చెల్లెమ్మలకు సొంతింటి కలను సాకారం చేస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం.